అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్, జై శ్రీరామ్. భగవంతుడు భూమిపై అవతారం తీసుకోవడానికి ముఖ్యంగా మూడు కారణాలను శ్రీమద్ భగవద్గీతలో వివరించారు. పరిత్రాణాయ సాధూనాం. మొట్టమొదటి కారణం సాధురక్షణ. సాధువు అనగా ఆశ్రమాలలో ఉండేవారు, హిమాలయాల్లో తపస్సు చేసుకునేవారు మాత్రమే కాదు, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సంస్కృతి కార్యము చేసేవారు. వైదిక విచారాలను ప్రతి వ్యక్తికి అందించడానికి ప్రయత్నం చేసేవారు. భగవంతుడు తనకు ఇచ్చిన బుద్ధిని, మనస్సును, ధనాన్ని కొంత భాగం భగవంతుని కార్యం కోసం సమర్పించుకునేవారందరూ కూడా సాధువులే. వారి యోగక్షేమం కోసం భగవంతుడు నమే భక్త ప్రణశ్యతి అని తన అభయహస్తాన్ని అందించాడు. ఇక రెండవ కారణం వినాశాయ చ దుష్కృతాం. సంస్కృతి కార్యం, దైవీ కార్యం, యజ్ఞకార్యాలకు ఆటంకం కలిగించేవారని, ధర్మకార్యం చేసేవారికి విఘాతం కలగజేసేవారని శిక్షించడం. ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మ సంస్థాపన అనగా బ్రింగింగ్ మ్యాన్ క్లోజర్ టు మ్యాన్ అండ్ మ్యాన్ క్లోజర్ టు గాడ్. పరమపూజ్య దాదాజీ తన ప్రభావి విచారధారతో భక్తి ఒక సామాజిక శక్తి అనే ప్రాతిపదికను ధర్మ సంస్థాపన కోసం జీవితాంతం ఎనలేని కృషి చేశారు. తద్వారా కొన్ని కోట్ల మంది జీవితాలు ప్రపంచవ్యాప్తంగా దైవీమయంగా మారి ఒక వసుదైవిక కుటుంబం విశ్వవ్యాపితమైంది. స్వాధ్యాయ కార్యక్రమంలో, ఈ వైశ్విక కార్యక్రమంలో మనవంతుగా ప్రతి ఒక్కరిని జోడించి మనం కూడా సాధు పంక్తిలో చేరుద్దాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.